మార్నింగ్ నేను రెహనా. ఎవ్రీడే ఎన్నో విశేషాలు, గల్లీ టు ఢిల్లీ దాకా ఎన్నో ఇన్సిడెంట్స్, విలేజ్ నుంచి వరల్డ్, పాలిటిక్స్ నుంచి బిజినెస్, మూవీస్, స్పోర్ట్స్, ఇలా ఎన్నో విషయాలను షార్ట్ గా మీ ముందుంచే టాప్ న్యూస్ కు వెల్కమ్. రాష్ట్రంలోని కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాజెక్టుల ఏరియల్ సర్వేకు అధికారులు సిద్ధమయ్యారు. ఇవాళ నీటిపారుదల శాఖ అధికారులు, రిటైర్డ్ ఇంజనీర్ల 2 బృందాలు ఏరియల్ సర్వే చేయబోతున్నాయి. ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితి తెలుసుకోనున్నారు. క్షేత్రస్థాయిలో ఏ ప్రాజెక్ట్ ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోవడానికి పాటు నిధులపై అంచనాకు రానున్నారు అధికారులు. రీసెంట్ గా జరిగిన రివ్యూ మీటింగ్ లో కృష్ణా గోదావరి బేసిన్లో ప్రాజెక్టులపై ఏరియల్ సర్వే చేయాలని అధికారులకు సీఎం సూచించారు. నక్కలగండి ప్రాజెక్ట్, మిడ్దిండి రిజర్వాయర్ నిర్మాణ స్థలాన్ని, జూరల దిగువ ప్రాంతంలో గర్రంగుడ్డ రిజర్వాయర్ పనులతో పాటు పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణ ప్రాంతాలను పరిశీలించనుంది అధికారుల టీం. తెలంగాణ హజ్ యాత్రికుల కోటా పెంచాలని సీఎం కేసీఆర్ కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ కు లేఖ రాశారు. తెలంగాణ నుంచి హజ్ కు వెళ్లే టూరిస్టుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో అనుమతులు రాలేదని లెటర్లో చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో 6,000కు పైగా యాత్రికులకు పర్మిషన్ ఇచ్చిన కేంద్రం ఈసారి ఆ కోటాను 5,000కు తగ్గించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో ఒక్కో సీట్కు 12 మంది పోటీ పడుతున్నారని, హైదరాబాద్లో ఒక్కో సీట్కు పోటీ 23కు పెరిగిందని చెప్పారు. రాష్ట్రానికి అదనంగా మరో 2,000 మందికి అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు సీఎం. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే చెరువులు అంతరించిపోయాయన్నారు మంత్రి జోగురామన్న. ఆదిలాబాద్ జిల్లా జందాపూర్ చెరువు పునరుద్ధరణ పనుల్లో పాల్గొన్న ఆయన చెరువు పూడిక తీసి మట్టిని ట్రాక్టర్లోకెత్తారు. ప్రభుత్వం మిషన్ కాకతీయ పనులను ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. చెరువు బాగుంటేనే ఊరు బాగుంటుందన్నారు. కబ్జా అయిన చెరువులను స్వాధీనం చేసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణతో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు మినిస్టర్ జోగు. రాష్ట్ర సాధనలో ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలు మరువలేనివన్నారు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జోగురామన్న. ఆదిలాబాద్ జిల్లాలో అమరుల కుటుంబాలకు ప్రభుత్వం రిలీజ్ చేసిన ఆర్థిక సాయాన్ని అందజేశారు. అమరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఉద్యమంలో వారి త్యాగాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు మంత్రులు. దాదాపు ఈ యొక్క 50-60 సంవత్సరాల ఉద్యమంలో 2014 సంవత్సరంలో తెలంగాణ సిద్ధించడం జరిగింది. ఈ రోజు నిజంగా కూడా ఇంతమంది త్యాగదనులకు ఫలితంగా ఈరోజు తెలంగాణ రావడం జరిగింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం ఎన్ని కష్టాలకు దూరమైతున్నామో మనం ఒకసారి ఆలోచించాలి. త్యాగాలను మర్చిపోకుండా మనందరి యొక్క మరి వారికి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుతూ అర్హత ఉన్నటువంటి కుటుంబాలకు ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ గారు అనేక సందర్భాలు చెప్పడం, ఇప్పటికి కూడా అనేక సందర్భాలు మాట్లాడడం జరుగుతుంది. కూడా బిడ్డలమే, మాకు కూడా మానవత్వం ఉన్నది. ఆ బిడ్డలు కోరుకునే తల్లి. కరీంనగర్ జిల్లాలోని మహదేవ్పూర్, కాళేశ్వరం, ముత్తారంలో హోంమంత్రి నాయని నరసింహారెడ్డి విస్తృతంగా పర్యటించారు. 4 కోట్ల రూపాయలతో చేపట్టిన మహదేవ్పూర్, ముత్తారం పోలీస్ స్టేషన్లను ప్రారంభించారు. పోలీసులు అవినీతికి దూరంగా ఉంటేనే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు నాయని. గోదావరి, కృష్ణా జలాలను అనుసంధానం చేసి ఇంటింటికి తాగునీరు అందిస్తామన్నారు హోంమంత్రి. ఈనాడు మరి 9 నెలల ప్రభుత్వంలో చాలా శాంతి భద్రతలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి మన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. వీక్లీ ఆఫ్ ఇయ్యాల పోలీసులకు అని చెప్పని కూడా ఒకనాడు వీక్లీ ఆఫ్ అయితే వారు భార్య పిల్లలతో ఇంటికాడు ఉండి మంచిగా ఉండి రెస్ట్ తీసుకొని తెల్లారి పోలీస్ స్టేషన్కి వస్తే మంచిగా ప్రజలతోటి బిహేవ్ చేస్తాడు, మర్యాదగా మాట్లాడతాడు, మంచిగా ఉంటాడు. కాబట్టి వీక్లీ ఆఫ్ ఇయ్యాలని చెప్పని మా ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా ఉన్నది. సిర్పూర్ పేపర్ మిల్ ఓపెన్ చేసి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో సేవ్ సిర్పూర్ పేపర్ మిల్ పేరుతో జరిగిన మహాధర్నాకు రేవంత్ అటెండ్ అయ్యారు. ఆర్థిక భారంతో ఆత్మహత్య చేసుకున్న పేపర్ మిల్ కార్మికుడు సుధాకర్ కుటుంబానికి 50,000 ఆర్థిక సహాయం ప్రకటించారు. సుధాకర్ కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, లేదంటే కంపెనీ యాజమాన్యంపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే కార్మికులందరూ ఎవరైతే ఈ కంపెనీ నడుపుతున్న పోతేదారు కుటుంబ సభ్యులను కోర్టులో భట్టాచార్య గారు చెప్పినట్టు కేసులు ఫైల్ చేసి వాళ్ళని ఇక్కడికి రప్పించి ఖచ్చితంగా మన ఫ్యాక్టరీని తెరిపించుకునే ఏర్పాటు
రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గా మాజీ డీజీపీ పేర్వారం రాములు పదవీ బాధ్యతలు తీసుకున్నారు. సంప్రదాయక పర్యాటక కేంద్రాలపై యువత ఇంట్రెస్ట్ చూపించడం లేదన్నారు ఆయన. సాహసయాత్ర కేంద్రాలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. వాటర్ గేమ్స్, గ్లైడింగ్, ట్రెక్కింగ్ లాంటి అడ్వెంచర్ టూరిజంపై ప్రభుత్వం ఫోకస్ చేస్తుందన్నారు పేర్వారం. తెలంగాణలోని ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ఇలాంటి ఏర్పాట్లు చేస్తామన్నారు. లండన్, ప్యారిస్లలో మాత్రమే ఉన్న ఫెర్రీస్ వీల్ను బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో రూపొందిస్తామన్నారు పేర్వారం రాములు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ సీట్తో పాటు నల్లగొండ, ఖమ్మం, వరంగల్ స్థానంలో పోలింగ్ పర్సెంట్ పెరిగింది. ఈ 2 సీట్ల స్థానాల్లో 47.92% పోలింగ్ రికార్డైంది. 2009 మండలి ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ పర్సెంట్ కాస్త ఇంప్రూవ్ అయిందని చెప్తున్నారు అధికారులు. సాధారణ ఓటర్లతో పాటు ప్రముఖుల ఓట్లు గల్లంతు కావడంతో నిరసనలు వ్యక్తమయ్యాయి. హైదరాబాద్లో 29%, మహబూబ్ నగర్ జిల్లాలో 56%, రంగారెడ్డి జిల్లాలో 37% పోలింగ్ రికార్డైంది. ఓవరాల్గా ఈ నియోజకవర్గంలో 38% ఓటింగ్ నమోదైంది. అటు వరంగల్ జిల్లాలో 51.36, నల్గొండ జిల్లాలో 53, ఖమ్మం జిల్లాలో 49% పోలింగ్ రికార్డైంది. ఎల్లుండి ఓట్ల కౌంటింగ్ జరగనుంది. ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు కొందరు నాయకులు అడ్డదారులు తొక్కారు. విజయవాడ రెడ్ సర్కిల్ దగ్గర టీడీపీ కార్యకర్తలు డబ్బులు పంచుతుండగా సిపిఎం కార్యకర్తలు అడ్డుకున్నారు. వెంబడించి మరీ వారి దగ్గరున్న డబ్బులను రికవర్ చేశారు. డబ్బు కవర్స్తో ఎస్కేప్ అయ్యేందుకు ట్రై చేసిన టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బాబు చెప్పారు. అధికార పార్టీ నాయకులు లోపల రాణిస్తున్నారు. మీరు ఉల్లంఘించింది మేం కాదు, వాళ్ళు వాహనాల లోపలికి వచ్చినాయి. ఎలా వచ్చినాయండి? ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఉంటుందా? ఏమండి, ఓటర్ లోపల రానివ్వట్లేదు. మీరు ఎలాగా చూడండి, వెహికల్స్ ఎలా ఉన్నాయో చూడండి. మేము ప్రజాస్వామ్యం కోసం వచ్చాం. ఎవరికైనా ఓటేసుకుని హక్కు ఉంటుంది. 3,000 నుంచి 5,000 రూపాయల దాకా డబ్బు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన పనిదేనా? ఆయన మాట్లాడే నీతి అంటే ఇదేనా? టీచర్ల ఆత్మ గౌరవాన్ని తెలుగుదేశం పార్టీ, అధికార పార్టీ దెబ్బతీస్తా ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఏప్రిల్ 1న పాత జీతాలే తీసుకోబోతున్నారు. పీఆర్సీతో పెరిగిన జీతం ఏప్రిల్ మధ్యలో వారికి అందనుంది. వేతన బిల్లుల సవరణ గడువు ముగుస్తుండటంతో ఇందుకు కారణంగా తెలుస్తోంది. మరోవైపు వేతన స్థిరీకరణకు అవసరమయ్యే మార్గదర్శకాలు, ప్రత్యేక భత్యాలపై ఉత్తర్వులు ఇంకా రిలీజ్ కాలేదు. దీనికి మరింత టైం పట్టే ఛాన్స్ ఉంది. ప్రభుత్వం ఇప్పటికే 43% ఫిట్మెంట్ ప్రకటించడంతో ఏప్రిల్లో కొత్త జీతం వస్తుందని ఉద్యోగులు ఆశపడ్డారు. ఏప్రిల్ మధ్యలో అనుబంధ బిల్లులను ఖజానాకు అందిన తర్వాత ఫుల్ జీతాలు పడే ఛాన్స్ ఉంది. మూవీ మొగల్ దగ్గుబాటి రామానాయుడును లలిత కళా పరిషత్ ఆధ్వర్యంలో టాలీవుడ్ స్మరించుకుంది. హైదరాబాద్ పార్క్ హయాత్ హోటల్లో జరిగిన సంస్మరణ సభకు కేంద్ర మంత్రి వెంకయ్య సహా సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు అటెండ్ అయ్యారు. సినీ పరిశ్రమలో నిజమైన నాయకుడు రామానాయుడు అని, ఇండస్ట్రీకి ఎన్నో సేవలు చేశారని వెంకయ్య కొనియాడారు. టాలీవుడ్ కు రామానాయుడు బాలదీక్ష, దిక్సూచని, దర్శకరత్న దాసరి అన్నారు. సంస్మరణ సభకు హాజరైన ఇండస్ట్రీ ప్రముఖులు రామానాయుడుకు నివాళులర్పించారు. ట్రాలీ వెళ్ళిపోతుంది, ట్రాలీకి రామానాయుడు గారు చూస్తాను షార్ట్. నేను అలా చూసా. ఆయన దిగి వచ్చిన తర్వాత సెట్ ప్రాపర్టీస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి నారాయణరావు గారు అన్నారు. అంటే నిజంగా సాష్టాంగ నమస్కారం పెట్టాలనిపించింది ఆ మహాత్ముడు. ఆయన నా షార్ట్ను కాదు చూసింది, సెట్ ప్రాపర్టీస్, ఆయన అరేంజ్ చేసిన సెట్ ప్రాపర్టీస్ అన్నీ షార్ట్లో వచ్చాయా లేదని చూస్తుంది. ఈ ఇండస్ట్రీలో పరిపూర్ణమైన వ్యక్తి జీవితంలో ఎవరయ్యా అంటే నాయుడు గారి గురించి 4 మంచి మాటలు ఆయన జీవితంలో, ఆయన వ్యక్తిత్వంలో మిగతా వాళ్ళకి తెలవని, వెలుగు చూడని విషయాలు నలుగురు కలిసి మాట్లాడుకుంటే దానివల్ల నాయుడు గారికి జరిగేది ఏమి లేదు. ఆయన చరిత్ర సృష్టించాడు, వెళ్ళిపోయాడు. కానీ లేదా వాళ్ళ కుటుంబానికి కూడా వచ్చేదేమి లేదు. కానీ సమాజానికి మేలు జరుగుతుంది. మిగతా వాళ్ళకి కూడా ఆ ప్రోత్సాహము, ఆ ఉత్సాహము, ఆ ఉత్తేజము కలిగి సమాజం సరైన దారిలో నడిచేందుకు అవకాశం ఉంటుంది. నా ఉద్దేశంలో రామానాయుడు గారు సినీ రంగానికి ఒక పెద్ద బాల శిక్ష. దేశంలో రోజు రోజుకు సైబర్ నేరాలు పెరుగుతున్నాయన్నారు స్ట్రైక్ సెంటర్ సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ సీఈఓ సందీప్. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సైబర్ నేరాలపై అవేర్నెస్ వర్క్షాప్ నిర్వహించారు. కంప్యూటర్ హ్యాకింగ్, బ్యాంకింగ్, మొబైల్, ఆన్లైన్ సైబర్ నేరాలు అరికట్టడానికి దానికి సంబంధించిన డేటా తెలుసుకుంటే ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చని చెప్పారు. యువతలో అవేర్నెస్ కల్పిస్తే వీటిని అరికట్టొచ్చన్నారు కంపెనీ ప్రతినిధులు.
బాలీవుడ్ తారా శిల్పా శెట్టిపై చీటింగ్ కేసు నమోదైంది. శిల్పా అండ్ రిపుసుదన్ కుంద్రా ఎఫెన్షియల్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను శిల్పా శెట్టి రన్ చేస్తోంది. ఆ సంస్థలో తాము 9 కోట్ల పెట్టుబడులు పెట్టామని, లాభాలివ్వకుండా శిల్పా శెట్టి మోసం చేస్తున్నారని ఎంకే మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆరోపిస్తోంది. 2 ఏళ్లలో పెట్టిన పెట్టుబడి 10 రెట్లు పెరుగుతుందని చెప్పారని, అయితే అలాంటిదేమీ జరగలేదని సంస్థ వాదిస్తోంది. శిల్పకు ఎంపే కంపెనీకి మధ్య వివాదం ముదిరి కోర్టు వరకు వెళ్లింది. కోల్కతా హైకోర్టు ఆదేశాలతో శిల్పా శెట్టిపై కేసు రిజిస్టర్ చేశారు పోలీసులు. ఈ ఏడాది చార్ధామ్ యాత్ర ఏప్రిల్ 21 నుంచి మొదలు కానుంది. హిందువుల పర్వదినమైన అక్షయ తృతీయ రోజున గంగోత్రి, యమునోత్రి ఆలయాలను ఓపెన్ చేయనున్నారు. కేదార్నాథ్లో 2013 జూన్లో వచ్చిన వరదల తర్వాత యాత్రికుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. 2012లో 3 కోట్ల మంది విజిట్ చేస్తే గతేడాది అది 2 కోట్లకు పడిపోయింది. ఈసారి భక్తుల సంఖ్యను పెంచేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. సరిహద్దు వివాదంపై భారత్ చైనా మరోసారి చర్చలు జరపనుంది. 18వ దశ చర్చలు ఇవాళ్టి నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో జరగనున్నాయి. మోదీ ప్రధానిగా ఎన్నికయ్యాక తొలిసారి మన దేశంలో జరుగుతున్న ఈ చర్చల్లో లైన్ ఆఫ్ కంట్రోల్ విషయంపై ఫోకస్ చేయబోతున్నారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ గతేడాది సెప్టెంబర్లో ఢిల్లీ టూర్కు వచ్చారు. అప్పటి చర్చల ఫలితంగానే ఇప్పుడు ఉన్నతాధికారుల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. బార్డర్ టెర్రరిజాన్ని అంతమొందించాలని పాకిస్తాన్కు సూచించారు భారత హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. పొరుగు దేశాలతో ఫ్రెండ్లీగా ఉండేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోందని ఆయన మరోసారి గుర్తు చేశారు. పంజాబ్లోని అమృత్సర్లో భారత్ పాక్ బార్డర్లో జరిగిన బీఎస్ఎఫ్ కార్యక్రమంలో రాజ్నాథ్ పాల్గొన్నారు. అక్కడ 25 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఆడియన్స్ గ్యాలరీకి శంకుస్థాపన చేశారు. సరిహద్దును ఇంకా ఎంతకాలం ఎరుపెక్కిస్తారని పాకిస్తాన్ను సూటిగా ప్రశ్నించారు హోంమంత్రి. భూసేకరణ సవరణ బిల్లుపై విపక్షాలు అబద్దాలు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు ప్రధాని నరేంద్ర మోడీ. రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు బిల్లులో ఎలాంటి మార్పులకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ప్రతి నెలా నిర్వహిస్తున్న మన్ కీ బాత్ ప్రోగ్రాంలో భూసేకరణ బిల్లుపై పీఎం ఫోకస్ చేశారు. ల్యాండ్ ఎక్విజిషన్ బిల్ 2013ను హడావిడిగా తీసుకొచ్చారని, అందులోని లోపాలను తాము సవరిస్తున్నామని వివరించారు. రైతులు ఎప్పటిలాగే పేదలుగా ఉండొద్దని, అన్నదాతలకు మేలు చేసే బిల్లుకు విపక్షాలు సహకరించాలని మోడీ కోరారు. పార్లమెంట్లో ఫైర్ యాక్సిడెంట్ భద్రతా వ్యవస్థ లోపాలను మరోసారి బయటపెట్టింది. ప్రాణ నష్టం జరగకుండా ఒక్కసారిగా చెలరేగిన మంటలతో అంతటా టెన్షన్ నెలకొంది. క్షణాల్లో వ్యాపించిన మంటలు, దట్టమైన పొగతో సిబ్బంది అలర్ట్ అయ్యారు. స్పెషల్ టీంలు తీవ్రంగా శ్రమించి మంటలు ఆర్పేశాయి. విజిటర్స్ ఎంట్రన్స్ రూమ్ దగ్గర షార్ట్ సర్క్యూట్తోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. రాష్ట్రపతి ఆదేశాలతో ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టారు పోలీసులు. సిటీలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా దాస్ సందడి చేసింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో నేచురల్ బ్యూటీ సెలూన్ ను లాంచ్ చేసింది. ప్రముఖ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తో ఇక్కడ సర్వీసులను అందిస్తున్నట్లు తెలిపారు సెలూన్ నిర్వాహకులు. ట్రెడిషనల్ లుక్ తో అందరినీ ఆకట్టుకున్న శ్రద్ధా దాస్ రే సినిమాలో డిఫరెంట్ లుక్ తో కనపడుతున్నాయని తెలిపింది. Going to the Naturals spa in Orbit, and the only thing I can tell you is that you can get the best facilities at the most affordable prices in the best ambience. So please come to Naturals. ఈ సలాన్లో వీ హ్యావ్ 3 సెక్షన్స్ అండి. ఒక విఐపి రూమ్ ఉంది, యూనిసెక్స్ ఏరియా ఉంది, ఇంకా విమెన్స్ ఎక్స్క్లూజివ్ సెక్షన్ ఉంది. అన్నిట్లోనూ కటింగ్ స్టేషన్స్. విమెన్స్ సెక్షన్లోనేమో స్పెసిఫిక్గా బ్రైడల్ రూమ్. సో ఐ హోప్ దే డూ గ్రేట్ ఇన్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12.